స్పందించాలి. పిఓ గారు వెంటనే బయటకు రావాలి. పిఓ గారు వెంటనే బయటకు రావాలి. సాగిన ధర్మనపడాల్ ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ జిల్లా కన్వీనర్. ఈరోజు చలో ఐటీడీఏ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ చలో ఐటీడీఏ ఒక ముఖ్య కారణం గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు ఉద్యోగ నియామకాలు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు రద్దు చేయాలనుకుంటే రాజ్యాంగంలో 5th షెడ్యూల్లో ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వాటికి అన్నిటి హక్కులు ఈరోజు గిరిజనులకి తప్ప గిరిజనేతరులు లేదని చెప్పేసి చట్టం చెప్తుంది. మేము చెప్తున్నది కాదు, చట్టం చెప్తుంది. కాబట్టి ఆ చట్ట ప్రకారమే ఈ రోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం మా గిరిజనులకు ఇవ్వాలి తప్ప గిరిజనులకు ఇచ్చేటువంటి అధికారం ఈ రోజు ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి వెంటనే గిరిజనేతరులకు ఇచ్చినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు వెంటనే రిమూవ్ చేయాలని చెప్పేసి మేము స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకమైన పద్ధతులు ప్రభుత్వం ఆలోచన చేయకపోతే ఈ రాష్ట్రం మొత్తం ఈ రోజు మొత్తం 18వ తారీఖు మేము కార్యాచరణ చేస్తా ఉన్నాం. ఈ పిఓ గారికి ఉన్నటువంటి స్పందన సరిగ్గా లేదు మాకు. కాబట్టి రేపు 18వ తారీఖున మేము కార్యాచరణ చేస్తా ఉన్నాం. ఈ కార్యాచరణలో చాలా తీవ్రంగా చేస్తాం. ఈ చేస్తున్నటువంటి ఉద్యమంలో ఏం జరిగినా కూడా బాధ్యత పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారం, నా పేరు సాగిన సత్యనారాయణ. నేను అల్లూరు జిల్లా నిరుద్యోగ సంఘానికి కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గిరిజన ప్రాంతాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మాకు ఏదైనా ఉపాధి ఉంది అంటే ఆ ఉద్యోగాల్లోని ఈ టీచర్ పోస్టులు అనేది చాలా ముఖ్యమైనవి. అలాంటి ఉద్యోగాలు 2025 మెగా డిఎస్సిలోని దాదాపు 881 మెగా పోస్టులు అనేది కోల్పోవడం జరిగింది. 2000 పైగా పోస్టులు ఉన్న ఈ ఏజెన్సీ ఏరియాలోని కనీసం మాకు రావాల్సిన మా పోస్టులు కూడా మాకు దక్కకుండా నాన్ ట్రైబల్కి ఇచ్చేసి మాకు అన్యాయం చేస్తున్న ఈ గవర్నమెంట్ కి మేము వ్యతిరేకంగా ఈ ధర్నా అనేది చేస్తున్నాం. ఎందుకంటే మాకు న్యాయం చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ ని మేము గెలిపించడం జరిగింది. నా ప్రాంతాల్లోని ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. ప్రస్తుతాన్ని మేము ఎదగాలనుకుని మేము ప్రయత్నిస్తున్నా సరే, ఎంతో కష్టపడి 2-3 సంవత్సరాలు మేము చదువుకున్నా సరే, ఇప్పుడు మేము ఈ మెగా డిఎస్సీలను మేము మా ఉద్యోగాలు లేకపోవడం వల్ల మేము చేరుకోలేకపోయాం. ఇంతటి నష్టాన్ని మేము ఇచ్చేస్తున్నందుకు ఈ రోజు మా ఐటీడీఏలోనే ఈ ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం. మొన్నటి వరకు మా పాడేరు ఐటీడీఏలు మాత్రమే జరుగుతున్న ఈ తిరుగుబాటు అనేది ఈ రోజు చింతూరు గాని, రంపచోడవరం గాని, సీతంపేట, పార్వతీపురం ఈ ఐటీడీఏలు మొత్తం వచ్చాయి. రేపు ఎల్లుండి మేము కూర్చొని అన్ని ఐటీడీఏలు కలిపి ముక్కుముడిగా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా అయితే మేమైతే తప్పకుండా మేము నిరసన అయితే తెలియజేస్తాం. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మా గురించి ఆలోచించి మాకు రావాల్సిన చట్టాలు కానీ, ఉద్యోగాలు కానీ, హక్కులు కానీ మాకు కల్పించి వీలంత వరకు మా గిరిజనులకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తదుపరి కార్యాచరణ ఏదైనా సరే అది గవర్నమెంట్ కి వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే మాకు గిరిజనులకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ప్రతి గవర్నమెంట్ కి మేము నమ్ముతాం. కానీ అలాంటిది మా గిరిజనులకు ఇంకా అనగదొక్కే కార్యక్రమాలు చేస్తున్నాయి. మాకున్న అవకాశాలు ఉన్నాయి ఇవ్వండి సార్, లేని మేము కోరుకోవట్లేదు. సో మాకున్న చట్టాలను కానీ, మాకున్న హక్కులు కానీ మాకు ఇచ్చి వీరంత వరకు మమ్మల్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి సార్. ఇది మా నుండి వినపం సార్. థ్యాంక్ యూ. నా పేరు భాను శ్రీహత్రావు గంపరాయి. నేను ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ కో-కన్వీనర్ గా అల్లూరి సీతారామరాజు జిల్లా కో-కన్వీనర్ గా వర్క్ చేస్తా ఉన్నాను. అయితే ఈరోజు పాడేరు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు దపదపాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులపైన, చట్టాలపైన ఈ మెగా డిఎస్సి తీసినటువంటి అన్యాయాల పట్ల అనేకమైనటువంటి పరిస్థితులలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు ఎటువంటి స్పందన, కనీసం చిన్నది కూడా ఎటువంటి స్పందన కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఐటీడీఏ ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. దాని ప్రకారంగా ఇదే రోజు అనేకమైనటువంటి విషయాల్లో భాగంగా ఈ రోజు నాన్ ట్రైబల్స్ చేత మెగా డిఎస్సిలో ఏజెన్సీ ప్రాంతం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఈ రోజు జాయినింగ్ని ఇప్పిస్తున్నటువంటి పరిస్థితులు కనుక వాటిలన్నిటిని కూడా నిలిపివేసి రద్దు చేసి ఆ పోస్టులన్నిటిని కూడా మరలా ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నిర్వహించి వాటి ద్వారా ఐటీడీఏ నిర్వహించి మాకు ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి
నిరుద్యోగులతో భర్తీ చేయాలని చెప్పేసి మా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులను చట్టాలను ఉల్లంఘన చేసి మా ప్రాంతాన్ని, మా హక్కులను, మా చట్టాలను, మా యొక్క ఆదివాసీ అవకాశాలను గవర్నమెంట్ గా, ప్రభుత్వాలుగా మమ్మల్ని అణగదొక్కాలని చూసి ఇటువంటి కార్యాచరణలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మాకు కాపాడాల్సినటువంటి ఐటీడీఏ అధికారులుగా బాగా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు. కనుక ఐటీడీఏ ప్రభుత్వాలు మా పట్ల చిత్తశుద్ధి చూపించి మమ్మల్ని ఆదుకోవాలని, అలాగే రక్షణ కల్పించాలని, మా హక్కులపై, మా చట్టాలపై రక్షణ కల్పించి మమ్మల్ని ఆదుకొని రేపటి తరానికి కూడా మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి మా ఒక ముఖ్య ఉద్దేశం. అందుకని చెప్పేసి ఈ రోజు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేసి ఐటీడీఏ అధికారులకి విన్నపాలు తెలియజేసి మా యొక్క ఈ యొక్క వాస్తవ సమాధానాన్ని ఆవేదనను వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం.